ప్రభు సెలవిస్తుంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ప్రభు చెప్పాడు. మనుషులు మన పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని బయటికి త్రోసివేయవచ్చు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికెళ్ళు అని మనల్ని వెళ్ళగొట్టవచ్చు. కానీ ప్రభు చెప్తా ఉంటున్నాడు తన వాక్యంలో, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో వచ్చినా యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చే వారిని త్రోసివేయడు. ఆయన దగ్గరికి వచ్చి మేలు పొందుకున్నటువంటి 3 వ్యక్తుల గురించి, వారి విశ్వాసం గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకరించి అంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే, ఏమంటున్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా. ఎందుకంటే సమాజంలో నేనంటే ఎవరికి ఇష్టం లేదు. కుష్ఠరోగం వచ్చిందని ఊరు వెలుపల నన్ను వెలివేశారయ్యా. ఊరు వెలుపల నేను బ్రతుకుతూ ఉంటున్నాను, కుటుంబానికి దూరంగా ఉంటున్నాను, భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్నాను, సమాజంలో ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితో ఉండడానికి లేదు. కుష్ఠరోగంతో నేను ఊరి బయట జీవిస్తున్నానయ్యా. నా భార్య గాని నా బిడ్డలు గాని నన్ను గుర్తు పెట్టుకొని క్యారేజ్ తెస్తే, అంత టిఫిన్ బాక్స్ తెస్తే తింటాను, లేకపోతే ఆ పూట నాకు అన్నం లేదు. యాజకులు నన్ను ఊర్లోకి రానివ్వరు, గుడికెళ్ళి ఆరాధన చేసుకుందామంటే గుళ్ళోకి నన్ను రానివ్వరు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు ప్రభా. చేతి నిండా పుండ్లు, కాలు నిండా పుండ్లు, మొహం నిండా పుండ్లు, దుర్వాసన, రసిగార్త ఉంది. కట్టు మీద కట్టుకొని ఉన్నానయ్యా. ఊర్లోకి రావాలంటే జుట్టెరిగి పోసుకొని నా నోరు బాదుకుంటూ అపవిత్రుడు అంటూ నేను బ్రతకాల్సి వస్తుందయ్యా. నేను నడిచిన దారిలో ఇంకొకరు నడవట్లేదు. ఇవన్నీ అనుభవించి తను ఒకరోజు నిర్ణయించుకున్నాడు, యేసు ప్రభు నేను ఎలాగైనా ఈరోజు కలవాలి అనుకున్నాడు. అక్కడ మిగతా కుష్ఠరోగులు కూడా చెప్పుంటారు, అయ్యా ఊర్లోకి వెళ్తానంటున్నావు, ఊర్లోకి వెళ్తే మనల్ని బ్రతకనిస్తారా? ఊర్లో మనకు స్థానం లేదు, కొట్టి చంపేటువంటి పరిస్థితి ఉంది, దయచేసి వెళ్ళబాక, బ్రతికి 4 రోజులైనా ఇక్కడ కలిసి బ్రతుకుదాం అని చెప్పి మిగతా కుష్ఠరోగులు అని ఉండొచ్చు. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థలంలో నివసించేవాళ్ళు ఊరి వెలుపల. ఇక్కడ అందరి మధ్యలో మనం నివసిస్తుంటే, చక్కని ఇళ్లలో మనం నివసిస్తుంటే, కుల భేదంతో మతభేదంతో మనం జీవిస్తున్నాం. కానీ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి అక్కడ కులం లేదు, మతం లేదు, అందరికీ ఒకటే రోగం. ఆ రోగంతో జీవిస్తూ వాళ్ళు ఒకే దగ్గర ఉంటూ ఉన్నారు. రోగం ఉన్న వాళ్ళకి ఏ కుల మత భేదాలు లేవండి. మంచి ఆరోగ్యం ఉన్నటువంటి మన వాళ్ళకే ఇవన్నీ కూడా భేదాలు. ఎందుకండి కుల మత భేదాలు ఎందుకు చెప్పండి? మనిషిని మనిషిగా చూసేటువంటి స్వభావం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏమండి, వాళ్ళు ఎలాంటి కుళ్ళు కుతంత్రాలతో జీవించలేదు. కడుపు నిండా 3 పూటల దేవుడు అన్నమిస్తున్నాడు కదా. మనలోని అనేకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఆ కుష్ఠరోగులు ఒక్క పూట అన్నం దొరకడం కోసం అల్లాడిపోయేటువంటి వ్యక్తులు. వాళ్ళు మాత్రం ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడుతూ ఏం చేస్తున్నారంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. బహుశా మిగతా కుష్ఠరోగులు కూడా ఆకుండొచ్చు, కానీ ఇతను నిర్ణయించుకున్నాడు ఏంటంటే, ఈ రాత్రి ఈ మాటలు విన్నట్టు సహోదరి జాగ్రత్తగా విను. తను ఏమనుకున్నాడంటే, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన సహాయం అడుగుతాను, ఎందుకంటే ఆయన ఒక్కడే నాకు మేలు చేసేవాడని నాకు అర్థమైంది. విశ్వాసంతో వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, మొదటిగా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పకంటే ముందు మోకరించాడు. ఏమండి, ఒకళ్ళ మోకాళ్ళ మీద కూడా పుండ్లు ఉన్నట్లయితే మోకరించడం కూడా కష్టమే. ఈరోజు మన మోకాళ్ళకి ఎలాంటి దెబ్బలు లేవు, మోకరించడం కష్టమైపోతా ఉంది. ప్రియ స్నేహితులారా, తను ఎంతో వచ్చి మోకరించాడు. మోకరింపు అనేది తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. తగ్గించుకొని, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయ్యా, ఎందుకంటే నేనెవరికి ఇష్టం లేదయ్యా. ఈ సమాజంలో నాకున్న రోగాన్ని బట్టి నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరయ్యా. ప్రభు ఏమన్నా తెలుసా? నాకిష్టమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో వచ్చినా కూడా ఈరోజు నీవు కూడా అయ్యా నాకు సహాయం చేస్తావంటే, నీకు సహాయం చేయడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుష్ఠరోగితో అంటున్నాడు కదా, నాకిష్టమే. ఆయన చెయ్యి చాపి కనికరపడి
నాకిష్టమే, శుద్ధుడవుక అని చెప్పి తన చేత్తో ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. యూదులు ఎవరు కూడా కుష్ఠరోగిని ముట్టుకోరు. పొరపాటున కుష్ఠరోగిని ముట్టుకుంటే సూర్యుడు అస్తమించే వరకు వాళ్ళు వెలివేయబడి వాళ్ళు దూరంగా ఉండాలి. శిష్యులకు అర్థం కావట్లేదు, ఏంటి ఈయన కుష్ఠరోగిని ముట్టుకుంటున్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు. యేసయ్య హస్తాలు స్వస్థపరిచే హస్తాలు. ప్రియ స్నేహితులారా, ఏం జరిగిందంటే ఆయన ముట్టగానే ఏమండి చక్కగా ఆ మాటలు రాయబడ్డాయి చూడండి. యేసు ప్రభు ఎలా స్వస్థపరిచాడో ఆయనను 41వ వచనంలో, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. మొదటి కనికరపడ్డాడు, ఏమండి చెయ్యి చాపాడు, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని పలికాడు, ముట్టుకున్నాడు. యేసయ్య హస్తాలు ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చారు. విశ్వాసంతో వచ్చాడు, కుష్ఠరోగంతో వచ్చాడు, రోగము స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళాడు. ఎవరైనా సరే విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు వారి జీవితాల్లో మేలు జరిగిస్తాడు. విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చే వారిని ఆయన మేలు చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఎంత సంతోషం! ఇప్పుడు అతని జీవితంలో కుష్ఠరోగం అనేది పోయింది కాబట్టి తన జీవితంలో ఎలాంటి మార్పు కలిగింది తెలుసా? తను ఇప్పుడు మరలా తిరిగి మందిరానికి వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి కుటుంబం దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి భార్య బిడ్డలతో కలిసి జీవించవచ్చు. అంతకుముందు కుష్ఠరోగం ఉండడం వల్ల ఆయనకి ఎవరు పనులు ఇవ్వలేదు. ఇప్పుడు తిరిగి మరలా పనికి వెళ్ళవచ్చు, సంపాదించవచ్చు. మానసికంగా స్వస్థత కలిగింది. ఇన్ని రోజులు ఇప్పుడు కుష్ఠరోగం అని కృంగుదల తనలో ఉండేది. ఇప్పుడు ఆ కృంగుదల పోయింది. తన ఎమోషన్స్ అన్ని కూడా స్వస్థపరచబడ్డాయి. ఫిజికల్ గా తను స్వస్థపరచబడ్డాడు, శారీరకంగా స్వస్థత వచ్చింది. ఇప్పుడు శరీరం మీద ఉన్న కుష్ఠరోగం తరిగిపోయింది, శరీరం స్వస్థత కలిగింది. ఎమోషనల్ గా హీల్ అయ్యాడు, మరి ఆత్మలో ఉన్న కృంగుదలంతా పోయింది. అంతకుముందు ఎవరు పనివ్వలేదు. ఓకే, ఎకనామికల్ గా అతను హీల్ అయ్యాడు. ఇప్పుడు అందరు కూడా రావచ్చయ్యా, పని చేసుకోవచ్చు, నీ కూలి నీకు ఇస్తామన్నా. ఆ వచ్చే కూలితో భార్య బిడ్డలను పోషించుకోగలుగుతాడు. స్పిరిచువల్ గా హీల్ అయ్యాడు, ఆత్మీయంగా దేవుని యొక్క దేవుని పట్ల కృతజ్ఞత భావంతో అతను నిండాడు. ప్రియ స్నేహితులారా, ప్రభు దగ్గరికి తను వచ్చేది కేవలం కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి. కానీ యేసయ్య ఏమి ఇచ్చాడు తెలుసా? తనకి శారీరక స్వస్థతతో పాటు మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ఏమండి ఆర్థిక స్వస్థత. అంతకుముందు కుటుంబంతో కానీ సమాజంతో కానీ కలిసి ఉండేటువంటి పరిస్థితులు లేవు. ప్రభు ఏమిచ్చాడంటే సోషల్ హీలింగ్, సమాజంగా అందరితో కలిసి ఉండేటువంటి స్వస్థత. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, ఒకవేళ నువ్వు శారీరకంగా బాగుండొచ్చు, ఒకవేళ కృంగుదల నిన్ను వేధిస్తుందా, ఆర్థికంగా చెదిగిపోతున్న పరిస్థితులు నిన్ను వేధిస్తుంటున్నాయా, సమాజంలో నలుగురితో కలిసి తిరగలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా, లేకపోతే మందిరానికి వెళ్ళలేక, కుటుంబంతో గడపలేక ఒంటరితనం అనుభవిస్తుంటున్నావా? నా యుద్ధకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసివేనని ప్రభు సెలవిస్తున్నాను. కుష్ఠరోగి విశ్వాసంతో వచ్చాడు, బాగుపడి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సందర్భము, విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదువుదాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడుదునని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనేటువంటి వ్యాధితో బాధపడతా ఉంది. ఏమండి, రక్తస్రావం గల స్త్రీ, సమయం అనక అసమయం అనక రక్తం పోతూ ఉంది తన శరీరంలో నుండి. ఏమండి, వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడింది,
ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించింది. బహుశా అక్కడ మంచి డాక్టర్ ఉంటాడమ్మా అంటే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఈ డాక్టర్ ఇంకా బాగా చూస్తాడమ్మా అంటే కూడా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. తన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి వైద్యం చేయించుకుంటూనే ఉంది. కానీ వైద్యం తనకు సరిపడలేదు. ఒకరోజు యేసు ప్రభు వస్త్రాలు ముట్టాలని తన హృదయంలో విశ్వసించింది. ముందుగా చెప్పినటువంటి కుష్ఠరోగ పరిస్థితే ఈమెది కూడా. ఈ రక్తస్రావ స్త్రీని కూడా ఆ రోజుల్లో ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు. ఆమెను కూడా వెలివేశారు. నలుగురితో కలిసి జీవించలేనటువంటి పరిస్థితి. ఆమె ఒకటే అనుకుంది, ఈరోజు యేసు ప్రభు పలానా దారిన వెళ్తున్నాడని నాకు తెలిసింది. ఆయన వెళ్తుండగా ఆ జనసమూహంలో దూరుకుంటూ వెళ్ళి నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, ఆ వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం వచ్చింది. అంతే, ఆయన నా మీద చేయబెట్టాలి, నా పేరు పెట్టి పిలవాలి, నన్ను చూడాలి, నా సమస్య ఏంటో కనుక్కోవాలి, నన్ను అడగాలి, నా తల మీద చేయబెట్టాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఆశపడలేదని. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన నన్ను చూడకపోయినా పర్లేదు, ఆయన వస్త్రాల్లో కూడా శక్తి ఉంది, ఆయన వస్త్రం నేను తాకితే చాలు నిశ్చయించుకుంది. ఆ రోజు వెళ్ళింది. గుంపులో ఎలా వెళ్ళిందో మరి, వాళ్ళని తప్పించుకుంటూ వీళ్ళని తప్పించుకుంటూ ఆ కాళ్ళ సందుల్లో నుంచి దూరుకుంటూ వెళ్ళి యేసు ప్రభు వెళ్తుండగా వెనకాల గుండా ఆయన వస్త్రం తాకింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే తక్షణమే ఆమెకి బాడీలో చేంజ్ అర్థమైపోయింది. రక్తధార అయిపోయిందని ఆమె గ్రహించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె ఏమనుకుందంటే, నేను చాటుగా వచ్చాను, చాటుగా ఆయన వస్త్రం ముట్టాను, బాగుపడ్డాను, మరలా నేను చాటుగా వెళ్ళిపోతాను. కానీ యేసు ప్రభు వెనక్కి తిరిగి అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నాను, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు అని అడుగుతున్నాడు. శిష్యులు అంటున్నారు, అయ్యా నీ ముందు జనాలు వెనక జనాలు ఒకరి మీద ఒకరు పడుతున్నారు, తోసుకుంటున్నారు. ఇంతమంది ముందు వెనక ఒకరి మీద ఒకరు పడతా ఉంటే ప్రత్యేకించి నన్ను ముట్టుకున్నదే అన్ను అడుగుతున్నావే. అవును, నన్ను ఎవరో ముట్టుకున్నారు, వాళ్ళెవరో నాకు ఇప్పుడు తెలవాలి. శిష్యులు కూడా అర్థం కాలేదు అసలు ఎవరు వచ్చారు, ఎవరు ముట్టుకున్నారు. కానీ ప్రభువుకు తెలుసు ప్రియ స్నేహితులారా, ఆయనను ఎవరు ముట్టుకున్నారో ఆయనకు తెలుసు. వెనక నుండి ఆయన వస్త్రం తాకింది ఎవరో కూడా ఆయనకు తెలుసు. అయ్యా ఎవరు ముట్టుకోలేదా, ఇంతమంది జనాల్లో ఎవరో తగిలి ఉంటారులే అంటున్నారు శిష్యులు. లేదు, నా ప్రభావం నాలో నుంచి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఇక ఆ స్త్రీ, వింటున్న స్త్రీ భయపడిపోయింది. భయపడి వణుకుతూ వచ్చి ముందుకొచ్చి, అయ్యా నేనేనయ్యా నీ వస్త్రాన్ని తాకింది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి నా పరిస్థితి ఇది. ఊర్లో బ్రతకలేకపోతున్నా, ఒంటరిగా బ్రతకలేకపోతున్నా, ఏ సమయంలో రక్తం పోతుందో తెలియట్లేదు, ఇది నా పరిస్థితి. అందరి ముందు కూడా ప్రభు చెప్పాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి సమాధానం కలిగి నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె సైలెంట్గా వెళ్ళిపోవాలనుకున్నా కూడా ఎందుకు ఆమెను ముందుకు పిలిచి సాక్ష్యం చెప్పించడం తెలుసా? ఆమె స్వస్థపడ్డా కూడా ఊరంతా ఏమనుకుంటారు, ఇంకా ఆమెకు స్వస్థత కాలేదని ఆమెను వెలివేసినట్టే చూస్తారు. కానీ ప్రభు ఆమెను ముందుకు రప్పించి ఆమె నోటితో సాక్ష్యం చెప్పించి అందరి ముందు కూడా తన మార్పును చెప్పించాడు. ఎందుకంటే ఆ సాక్ష్యం విన్న వాళ్ళు ఎవరు కూడా ఆమెని ఇంకా రోగగ్రస్తులుగానే చూడాల్సిన పని లేదు. ఆమె ఇప్పుడు మరలా అందరితో పాటు సమాజంలో తిరిగి కలిసి జీవించవచ్చు. తిరిగి మరలా ఆమెను సమాజంతో కలిసేటువంటి బ్రతికే స్థితి కల్పించడం కొరకు ప్రభు ఆమెను నడిపించాడు. ఈ రాత్రి ప్రియ సహోదర సహోదరి, నువ్వు కూడా ఏదో సైలెంట్గా అలా వచ్చి అలా వెళ్ళిపోదాంలే అనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. కానీ ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎవరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ కూర్చున్న వారందరి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఒక సహోదరి వచ్చింది, తన కుమార్తెకు స్వస్థత కావాలని ఆమె వచ్చింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి నీ తెలియకుండా వలనని కోరెను, గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి
తన కుమార్తె మంచం మీద పండుకొనిండుట, దయ్యము వదిలిపోయిండుట చూచెను. ఇక్కడ ఒక గ్రీసు దేశస్తురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన సమస్య ఏంటంటే తన కుమార్తెకు దయ్యం పట్టింది. చిన్న కుమార్తె దయ్యం పట్టింది. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు, ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఆమె యేసు ప్రభు గురించి విని ఈ తూరు సీదోనుల పట్టణానికి యేసు ప్రభు వచ్చాడని తెలిసి అక్కడికి వెళ్ళింది. ఆయన ఉన్న చోటికి వెళ్ళింది. వెళ్ళడంతోటే ఆయన పాదాల మీద పడింది. కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు ముందు మోకరించి సహాయం కోరాడు. ఈ సురోఫెనికయ వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్తురాలు వచ్చి ఆయన పాదాల మీద పడింది. పాదాల మీద పడ్డం అంటే, అయ్యా ఇక నువ్వు తప్ప సహాయం చేసేవారు నాదుడు ఎవరు కూడా లేరయ్యా అనేటువంటి గుర్తు. సాష్టాంగపడి, అయ్యా నా కుమార్తె బాగలేదయ్యా, దయ్యం పట్టి వేదన పొందుతా ఉంది, నా కుమార్తె నుండి ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టయ్యా. కుమార్తె ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఇంట్లోని మరి తాళం వేసి వచ్చిందో ఏమో. తన కుమార్తె కొరకు అనేక మైళ్ళు ప్రయాణం చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. అయితే యేసుప్రభు అంటున్నాడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలని. అమ్మా, రొట్టెలు ఫస్ట్ పిల్లలు తినాలి, ఆ తర్వాతే కుక్క పిల్లలు తినాలి. ఆమంటుంది, అయ్యా పిల్లలు తినగా బలమించుకుని రాలుతాయి కదయ్యా, అవన్నా తినే అవకాశము లేదా? చూడండి, ప్రభు అంటున్నాడు నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కుమార్తెకు ఆల్రెడీ స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళిపో అని పంపించాడు. చూడండి, అక్కడ నీ కూతురు తీసుకునిరా, నేను వెళ్ళగొడతా అనలే. ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్న కుమార్తెకు ఆయన దయ్యం వెళ్ళగొట్టి స్వస్థతనిచ్చాడు. ఆమె నమ్మి విశ్వాసంతో వెళ్ళిపోయి చూస్తే ఆ రోజు నుంచి ఆమె స్వస్థత కలిగి, తన కుమార్తె స్వస్థత కలిగి చక్కగా ఉండడం గమనించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనలో ఉన్న దయ్యాలు వెళ్ళగొట్టగలిగినటువంటి శక్తి గలవాడు, మనకున్నటువంటి వ్యాధులు స్వస్థపరచగలిగేటువంటి గొప్పవాడు. ప్రయత్నంలో మనం చేయాల్సిందల్లా ఆయన మీద విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి, తగ్గించుకొని మన సమస్యకు విడుదల కలిగించుకొని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన వినే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి వాడు, మనకు మేలు జరిగించిన వాడు. నీ యొక్క సమస్య కుష్ఠరోగం కాకపోవచ్చు, రక్తస్రావం కాకపోవచ్చు, లేకపోతే నీ సమస్య దయ్యాలు పట్టడం కాకపోవచ్చు, నీ సమస్య మరొకటై ఉండొచ్చు. నీ సమస్య ఏదైనా కూడా విశ్వాసంతో వచ్చి నీ సమస్యకు సహాయము ప్రార్థన ద్వారా కోరినట్లయితే ఆయన నీ సమస్యను కూడా పరిష్కరించడానికి రాత్రి సజీవం గల దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ప్రయత్నికులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక మంది మేలు పొందుతున్నారు. ఈ రాత్రి నీకు మేలు చేయడానికి కూడా ప్రభు ఈ మాటలు వినిపిస్తుంటున్నాడు. నువ్వు ఆయన సహాయాన్ని కోరినట్లయితే ప్రభు నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.